హాయ్ అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో అయితే చూడండి. ఇంకా ఉదయాన్నే 5:30కి అలా లేచి ఇళ్ళంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు కూడా మంచిగా పసుపు కలర్ అట్లా వేసేసుకొని ఇది ముగ్గు అయితే నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఉగాది ముగ్గులు అంటే ఈ ముగ్గు అయితే వచ్చింది. అండ్ సింపుల్గానే ఉంది కానీ 3 అవర్స్ అయితే పట్టింది. ఇట్లా శాప్లిస్ వేసేసుకొని రంగులు వేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. ఈ ముగ్గు కూడా మీకు బాగా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా ఉదయాన్నే లేసి పిచ్చుకలు కిచకిచా అనుకుంటూ వాటి శబ్దాలు వింటూ మనం అందంగా ముగ్గేసుకుంటుంటే అబ్బబ్బా పల్లెటూరు వాతావరణం లాగే ఉంటుంది నాకైతే. ఇంకా ముగ్గంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని మొత్తం అయితే తుడుచుకుంటున్నాను. ఆడవాళ్ళు అంటేనే పండగ అంటేనే ఆడవాళ్ళు హడావిడిగా చేసుకుంటానే ఉంటారు కదా. ఇంక ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత తలస్నానం చేసేసి కొత్త బట్టలు ధరించేసి ఇంకా గ్యాస్ పొయ్యి అనేది మనకి లక్ష్మీదేవితో సమానమని చెప్తా ఉంటారు. ఇంకా పసుపు పూసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాతే నేను ప్రసాదాలు అలా అయితే పెట్టేసుకుంటాను. ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఫెస్టివల్ అంటేనే. అండ్ ఆ తర్వాత దేవుడు గది అవన్నీ అయితే పూజించుకుంటున్నాను. అండ్ మనం పూజ చేయకముందే ఇలా అయితే మంచిగా పసుపు పూసి బొట్టు పెట్టుకుంటుంటేనే ఆ పచ్చదనం అనేది ఎంత బాగుంటుందో. నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను ప్రతి ఫెస్టివల్కి అయితే మంచిగా. ఇంకా పూజ గదంతా పూజించుకున్న తర్వాత ఇంటి బయట గడపలు అండ్ రోలు రాకలి అవన్నీ పసుపు పెట్టి బొట్టు పెట్టాను. అండ్ రోలు కూడా మనకి లక్ష్మీదేవితో సమానం. ఇది ప్రతి వారి ఇంట్లో రోల్ అనేది రాకలు అనేది ఉండాలని పెద్దవాళ్ళు చెప్తారు కదా. ఇంకా తర్వాత ఉగాది పచ్చడికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నా దగ్గర మట్టి పాత్ర ఉందని దాంట్లో ఉగాది పచ్చడి తయారు చేయడానికి అన్నీ అయితే తీసి పెట్టాను. మన జీవితం కూడా ఇలానే ఉగాది పచ్చడిలాగే 6 రుసులని చెప్తా ఉంటారు కదా. అండ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు మన లైఫ్ కూడా. ఒకేసారి తీయగా ఉంటుంది, ఒకేసారి చేదుగా ఉంటుంది, ఒకేసారి కారంగా ఉంటుంది, ఒకేసారి ఉప్పగా ఉంటుంది, ఒకేసారి ఒగరుగా ఉంటుంది కదా. అట్లానే ఈ ఉగాది పచ్చడి కూడా చాలా బాగా అయితే కుదిరింది. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఎక్కువైద్ది, ఎందుకో ఈ సంవత్సరం తెలీదు. చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది నాకు ఉగాది పచ్చడి. ఇలా మట్టి పాత్రలో చేయటం కూడా నేను ఫస్ట్ టైమే. అండ్ లాస్ట్ ఇయర్ మన దగ్గర నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు, ఉంటే పర్వాలేదు, లేకపోతే దేంట్లో అయినా చేసుకోవచ్చు. ఇంకా ఉగాది ఫెస్ట్లు బొబ్బట్లు, వీటిని బొబ్బట్లు చాలా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. అండ్ మా సైడ్ అయితే బొబ్బట్లు అంటారు, అదే రాయలసీమ సైడ్ అయితే భక్షాలు అంటారు. అండ్ ఇవైతే నేను ఫస్ట్ టైం మా పిన్ని కాడ చూసి నేర్చుకున్నాను. ఇంకా చేస్తుంటే ఏ పనైనా వస్తూనే ఉంటుంది కదా. ఇంకా ఇట్లా చేసుకుంటూ ఇది బాగా చేసుకుంటారు ఉగాది అప్పుడైతే మా సైడ్ అయితే. అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి, తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తూనే ఉంటాయి. ఉగాది ఫెస్ట్లు అయితే ఇలా అయితే చేతితోటే చేస్తుంటే ఎంత బాగా కుదిరాయో నాకైతే. ఇంకెట్లా నెయ్యి వేసుకుంటూ మంచి స్మెల్ వస్తాయి. ఇవైతే కొద్దిగా ఓపిక ఉండాలి కానీ ఇట్లా మంచిగా చేసేసుకొని దేవుడికి కూడా పెట్టేసుకొని పూజ కూడా చేసుకుంటున్నాను. ఈసారి ఉగాదికి చాలా సేపు చేసుకున్నాను పూజ కూడా, 1 గంట దాకా కూర్చొని. అలానే ఇంకా పూజ అంతా అయిపోయాక కాసేపు మనసు అంతా ప్రశాంతంగా ఉంది, ఏందో తెలియని ఆనందం. ఆ తర్వాత ఒక టైం ఉంటే మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా గుడికి కూడా వెళ్తున్నాము. అండ్ మీకు కూడా ఆరతి కావాలంటే తీసుకోండి. అండ్ ఈ ఉగాది పండుగ అయితే చాలా బాగా అయితే జరుపుకున్నాను. ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇలాంటి ఇంకా మంచి వీడియోలు పెడతానే ఉంటాను. ఇంకా ఆ తర్వాత ఇంకా గుడికి వెళ్దామని గుడికి కూడా వెళ్ళేసాను. గుడికి వెళ్ళగానే అట్లా దర్శనం కూడా చాలా బాగా అయితే అయింది. సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము గురువారం. ఇట్లా అయితే చిన్న ఫొటోస్ దిగేసి ఇంటికి కూడా వచ్చేసాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్